అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. అక్షయ తృతీయ రోజున తులసితో ఇలా పూజించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి. వైశాఖ శుక్ల తృతీయ తిథి మే 10వ తేదీ 2024 ఉదయం 4:17 ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిథి మే 11వ తేదీ తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ పండుగను మే 10 శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 5:33 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు పూజా సమయం శుభప్రదంగా ఉంటుంది. పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ పండుగను ఈ ఏడాది శుక్రవారం మే 10, 2024 సంవత్సరంలో జరుపుకుంటారు. అక్షయ తృతీయను పవిత్రమైన శుభ సమయంగా పరిగణిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం కూడా శుభప్రదమని నమ్మకం. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున తులసికి సంబంధించిన కొన్ని నియమాలు, పూజాది కార్యక్రమాలను కూడా ప్రస్తావించబడ్డాయి. ఇలా చేయడం వలన జీవితంలో శుభ ఫలితాలను పొందవచ్చు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని భావిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటవచ్చు. ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించండి. సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి డబ్బు, ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ప్రతి కోరిక నెరవేరుతుంది. తులసి మహావిష్ణువుకు చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. తులసి దళం లేని నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా విష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను జోడించండి. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సాధకుడి కోరికలన్నీ తీరుస్తాడు. ఖచ్చితంగా ఈ పని చేయండి. అక్షయ తృతీయ రోజున ఆలయానికి వెళ్ళి విష్ణువుకు పసుపు పువ్వులతో పాటు కొన్ని తులసి దళాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. దీని కారణంగా ఆర్థిక లాభాలు అందుకోవచ్చు. దీనితో పాటు అక్షయ తృతీయ రోజున తులసి దళంపై స్వస్తిక చిహ్నాన్ని వేసి పూజలో తులసిని సమర్పించి ధూపం, దీపం, సువాసన పువ్వులు మొదలైనవి సమర్పించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.